మ్యాక్స్వెల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. రంగస్థలం ముందు సేమ్ 5 కోట్లు, రంగస్థలం తరువాత 15 కోట్లు. అయితే ఈ లెక్కలేంటా అని మీకు ఒక చిన్న డౌట్ వచ్చే ఉండొచ్చు. ఇదంతా ఏంటంటే రంగస్థలం ముందు వరకు అయితే రామ్ చరణ్ యొక్క రెమ్యునరేషన్ మినిమం 5 crores గా ఉండేదని, రంగస్థలం తరువాత నుంచి 15 కోట్ల పైనే అయితే రీసెంట్గా టాలీవుడ్లో ఒక సమాచారం చక్కర్లు కొడుతూ ఉంది. అంటే ఇక్కడ రామ్ చరణ్లో ఉన్నటువంటి నటనని ఒక్కసారిగా బయటకు తీయడం ద్వారా వచ్చినటువంటి ఫేమే ఇదని ఇట్టే అర్థమైపోతుంది. సో కాబట్టి రంగస్థలం నిజంగా తన లైఫ్ స్టైల్నే కాదు, పూర్తి స్థాయి జీవితాన్ని మార్చేసేయటంతో ఈ సినిమా మాత్రం మామూలు హిట్ అవ్వలేదు అని అయితే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదేమో. ఫైనల్గా చెప్పాలంటే మాత్రం రామ్ చరణ్ యొక్క తన యొక్క అద్భుతమైనటువంటి నటనతోటి సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ సాధించి తన యొక్క హవాని టాలీవుడ్లో తారాస్థాయిలో కొనసాగించబోతున్నాడు. నెక్స్ట్ బోయపాటి సీను అలానే రామ్ చరణ్ యొక్క కాంబినేషన్లో రాబోతున్నటువంటి మూవీకి మాత్రం తారాస్థాయిలో అయితే శాటిలైట్ హక్కులు కానీ అలానే మామూలు థియేట్రికల్ హక్కులు కానీ పలుకుతున్నాయంటే ఈ సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవచ్చు. మరి కొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.